హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విక అండ్ వైష్ణవ్ వ్లాగ్స్. ఈరోజైతే సండే అయితే నేను చేసిన ఫిష్ కర్రీ అయితే చూడండి. నేనైతే నా స్టైల్లో చేశాను. స్టవ్ మీద అయితే ప్యాన్ అయితే పెట్టి జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే వేసుకోవాలి. అయితే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. ఆ తర్వాత ముందుగా అయితే 4 ఆనియన్స్ అయితే తీసుకుని పేస్ట్లా చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని అయితే ఫ్రై చేయాలి. అందులోనే కొంచెం పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయాలి. త్వరగా వేగుతాయి కదా, అందుకని ఆనియన్ పేస్ట్ అయితే అండ్ అలాగే 4 టమాటాస్ కూడా తీసుకొని పేస్ట్లో అయితే చేసుకోవాలి. అండ్ అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా హాట్ వాటర్లో నానబెట్టుకుని అయితే ఉంచుకోవాలి. ఇవైతే బాగా అయితే కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. టమాటా పేస్ట్, చింతపండు రసం అండ్ అలాగే టమాటా పేస్ట్ కూడా వేసుకుని అది కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. అండ్ అలాగే అల్లం పేస్టు అండ్ అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ అండ్ అలాగే బెండకాయలు కూడా ముందుగా అయితే కోసి పెట్టుకోవాలి. అవి కూడా వేసుకోవాలి. ఆ టమాటా పేస్ట్ అయితే వేగాక ఆ తర్వాత 2 స్పూన్స్ అయితే కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫైనల్లీ చింతపండు రసం అయితే వేసి చేప ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలి. చింతపండు రసం వేసాక ఒక్క 5 మినిట్స్ అయితే ఆ పులుసుని అయితే మరగనిచ్చి అప్పుడైతే చేపలు అయితే వేసుకోవాలి. వేసుకుని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా మగ్గనిస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.